హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజైతే ఇలా 4:30కి అలా లేచేసానండి. ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చేసరికి ఇలా 5 అవుతుందన్నమాట. మార్నింగ్ చాలా బాగుంటుందండి. అసలే ఇది కార్తీక మాసం కనుక ఇలా ఉదయాన్నే లేచి సూర్యోదయానికన్నా ముందే మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంకా మంచిదండి. బయట అయితే ఇంకా చీకటిగానే ఉందండి. టైం ఇంకా 5 కదా, సో ఇంకా చీకటిగానే ఉందన్నమాట. ఇక నేనైతే ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకుందామని ఇలా బయటకైతే వచ్చాను. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం చాలా బాగుంటుందండి. ఉదయాన్నే మనం ఇలా చక్కగా ముగ్గులు వేసుకోవడం, దేవుడి ముందు దీపారాధన చేసుకోవడం ఇంకా బాగుంటుంది. ఇక నేనైతే ఇంట్లో ఇలా దీపారాధన చేసుకున్నానండి. ఈరోజు పూజకు పెట్టిన పువ్వులన్నీ మన మొక్కల్లోటివే అండి. కస్తూరి చామంతులు, మందారాలు, పారిజాతాలు, నందివర్ధనాలు, రుద్రాక్షలు, ఇవా అన్ని రకాల పువ్వుల్ని దేవుడికి ఇలా చక్కగా అలంకరించుకొని కాస్త ధూపం వేసుకుంటే ఎంత బాగుంటుందో అండి. అసలు కార్తీక మాసం అంటేనే మనకు ఒక డివైన్ ఫీల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనము దేవుడికి దగ్గరగా ఉండే మాసం అయితే కార్తీక మాసం అనిపిస్తుందండి నాకు. ఇలా పూజ చేసుకోవడం అనేది మనకు మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుందండి. దైవానికి ఇలా దగ్గరగా ఉండడం అనేది మన ఆత్మతో మనం దగ్గర అవ్వడం అన్నమాట. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకుంటే మనకు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మన జీవితంలో మనం ఎన్నో సమస్యలతో పోరాటం చేస్తూ ఉంటామండి. మనం ప్రతి పనిలోనూ విజయం సాధించలేము, కానీ మనం పడిన ప్రతిసారి మనల్ని లేపడానికైతే దైవం ఎప్పుడు మనతోనే ఉంటుందండి. మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా పూజ అనేది ఎంతో ఇంప్రూవ్ చేస్తుందండి. మనలో ఎంతోమంది ఎన్నో భయాలతో, బాధలతో పోరాటం చేస్తూ ఉంటారండి. అలాంటి ప్రతి ఒక్కరూ ఇలా ఉదయాన్నే లేచి కాసేపు దేవుడి ముందు కూర్చొని ఇలా చక్కగా దీపారాధన అనేది చేసుకోండి. ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుందండి. ఇదంతా నేను ఏదో మాట వరుసకి అయితే చెప్పడం లేదండి. ఇవన్నీ నేను చేసినవే. ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా లోగా ఫీల్ అవుతామండి. మనకంటూ ఎవరూ లేరు, మనం ఏది చేయలేమని చాలా లో అయిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మన మీద మనకు నమ్మకాన్ని కలిగించేది ఖచ్చితంగా దైవారాధనే అండి. ఇలా నేను గడప దగ్గర, తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నామండి. ఈ కార్తీక మాసంలో మనం దీపారాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఈ దీపాలను చూసినా కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఏ పని చేసినా అందులో మనకు కావాల్సిన పాజిటివ్ని మనం ఖచ్చితంగా తీసుకోగలగాలండి. ఎంతోమంది ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అవుతూ ఉంటారండి. అలాంటి వారు ఇలా ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా ఇంట్లో ఇలా దీపారాధన చేసి చూడండి. ఖచ్చితంగా మనలో చాలా చేంజెస్ అయితే వస్తాయండి. మన ఇల్లు కూడా లక్ష్మీ కళతో చాలా అందంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలాగో కార్తీక మాసమే కదండి. ఈ నెల మొత్తం ఇలా ఉదయాన్నే లేచి ఇలా దీపారాధన అయితే చేసుకోండి. మీకు ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. ఇక ఈరోజు సోమవారం అండి. నేను కూడా శివాలయ దర్శనం కోసమైతే ఇలా వచ్చేసాను. అయ్యప్ప స్వామి దీక్షలు మొదలైపోయాయండి. ఇలా స్వాములందరూ ఉదయాన్నే చక్కగా గుడికైతే వచ్చేసారు. నేనైతే అయ్యప్ప దీక్షని చాలా స్పెషల్గా చూస్తానండి. ఎందుకంటే నాకు ఆ అయ్యప్ప దీక్ష వల్లే
శివాలయ దర్శనం అయితే జరిగింది. నా చిన్నతనంలో నేను మొట్టమొదటిసారి శివుడి దర్శనం చేసుకున్న గుడి అయితే ఇదేనండి. నాకు ఊహ తెలిసినాక శివుడంటే ఇలా ఉంటాడు అని ఈ గుడికి వచ్చాకే తెలిసింది. నా చిన్నప్పుడు మా నాన్న కూడా అయ్యప్ప స్వామి దీక్షను తీసుకున్నారండి. అప్పుడు మా నాన్నతో పాటు నేను కూడా ఈ గుడికి వచ్చేదాన్ని. ఇక్కడే మా నాన్న అయ్యప్ప మాల వేసుకునేవారండి. సో ప్రతిరోజు ఇలా శివాలయానికి వచ్చి దేవుడి పూజ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అలా నాకు ఈ గుడిలో మొట్టమొదటిసారి శివుని దర్శనం అయితే జరిగిందండి. అప్పటి నుంచి ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టమండి. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుందండి. దాని కింద ఇలా నాగలు ఉంటాయన్నమాట. అక్కడే శివుణ్ణి కూడా ఏర్పాటు చేశారు. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే మన మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక ఇక్కడే నాగల దగ్గర ఇలా శివుడిని అయితే ఏర్పాటు చేశారండి. ఇలా శివుడికైతే అభిషేకం చేసుకున్నామండి. అలా శివుణ్ణి చూడగానే మనకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. మనం కాస్తన్ని నీళ్లు పోయగానే మనకి ఏది కావాలంటే అది ఇచ్చే బోలా శంకరుడు అండి ఆయన. నిజంగా ఆరాధించాలి కానీ శివుడంతటి దేవుడు లేడంటారు. అదైతే నిజమండి. మనం కాస్తన్ని నీళ్లు పోయగానే పులకరించిపోతాడట ఆ పరమశివుడు. అలా విభూదిని రాసి మనం చిన్న దీపం పెట్టామంటే చాలండి, ఎంతో ఉప్పొంగిపోతాడు. శివాభిషేకం అంటే మనం ఏవేవో అని భయపడిపోతూ ఉంటామండి. ఏదీ అవసరం లేదండి. ఇలా చెంబుడి నీళ్ళని ఆ శివుడి మీద వేయండి చాలు. ఆయన మీ కోరికలన్నింటినీ ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయనకు కావాల్సింది భక్తి మాత్రమేనండి. మీరు ఎంత భక్తితో ఆయన పూజ చేశారన్నది మాత్రమే ఆయన చూస్తాడు. ఇలా శివాభిషేకం చేసుకొని శివదర్శనానికి అయితే వెళ్ళామండి. ఇప్పుడే శివాభిషేకం జరిగింది, సోమవారం కదండి. మేము వెళ్ళగానే ఇలా శివదర్శనం జరగడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇక పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. అక్కడ అయ్యప్ప స్వామి భజన జరుగుతోందన్నమాట. ఇలా ఈరోజు శివదర్శనం చేసుకొని ఇక ఇంటికైతే బయలుదేరామండి. ఇప్పుడు టైం అయితే 6:30 అలా అవుతోందండి. ఇప్పుడిప్పుడే సూర్యుడు అలా వస్తూ ఉన్నాడండి. భలే ఉన్నాదండి అలా చూస్తూ ఉంటే. మార్నింగ్స్ అయితే చాలా బాగుంటాయండి. మార్నింగ్ పర్సన్గా ఉన్నామంటే మనకు ఈ అందాలన్నీ కనిపిస్తాయి. ఇక మాకు దారిలో అయితే ఇలా కొబ్బరి బొండాలు అయితే కనిపించాయండి. ఇక పాప నేను తాగుదామని ఇక్కడైతే బైక్ స్టాప్ చేశాను. మార్నింగ్ ఇలా కోకోనట్ వాటర్ తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిదండి. ఇక ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ పని అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజైతే ఉప్మా చేద్దామని ఇలా ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేస్తూ ఉన్నాను అనమాట. మనకు మార్నింగే వర్క్స్ మొత్తం అయిపోయాయంటే డే మనకు చాలా టైం ఉంటుందండి. మనకు పగటిపూట టైం మిగలాలి అంటే మనం ఉదయాన్నే లేవాలండి. ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకున్నారంటే మీ జీవితంలో చాలా చేంజెస్ అయితే వస్తాయండి. నేనైతే ఇలా వర్క్స్ అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటానండి. సో ఒక్కసారి కిచెన్లోకి వస్తే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకుంటాను. ఇటుపక్క మాకు రవ్వను ఇలా వేయించుకుంటున్నానండి. ఇటుపక్క ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పాలకూర పప్పునైతే ఇలా పెట్టుకున్నాను. ఇలా వర్క్స్ని మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చండి. మనకు ఈరోజు ఏం వండాలో అది ముందు రోజే మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మన పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. ఇక ఇలా ఆకుకూర ఫ్రై కూడా చేస్తున్నాను. వీటిని మనం ఆఫ్టర్నూన్ జస్ట్ వేడి చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా పనులన్నింటినీ ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇలా ఈరోజైతే చాలా ఆనందంగా గడిచిందండి. ఈ కార్తీక మాసంలో ఆ శివుడి దర్శనం జరగడం కూడా ఎంతో అద్భుతంగా అనిపించింది. మీ అందరికీ కూడా ఆ శివుడి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.